హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము ఎగ్ ఉల్లికాళ్ళ ఉల్లికాళ్ళ బందులు అంటారు, ఈ ఉల్లికాళ్ళు అంటారు, మేమైతే ఉల్లికాళ్ళనే అంటాము. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టానండి. ఎగ్ ఈ ఉల్లికాళ్ళు కలిపి మనం ఫ్రై చేసుకుందామండి. దాని గురించి అని ఉల్లికాయలు 3 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి. కట్ చేసి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను, 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది ఎగ్ ఫ్రై చేసేసుకుందాం రండి. ఇంకోండి 3 స్పూన్లు ఆయిల్ వేసి పెట్టాను, కళాయి ఎత్తి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇంకోండి జీలకర్ర వేడెక్కేసింది కదా, నూనెలో వేస్తే ఇప్పుడు మనం ఈ ఉల్లికాయలు వేసుకుందామండి. ఇంకోండి ఈ ఉల్లికాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా నూనెలో మగ్గించుకోవాలండి. ఇవ్వండి, ఈ పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి, వేసేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. అలాగైతే ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కాబట్టి మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇవ్వండి, ఉల్లికాయలు మగ్గాయి కదా కొంచెం. ఇప్పుడు మనం 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి అల్లం పేస్ట్. ఇవ్వండి, ఇలాగా కలుపుకున్నాం. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం పేస్ట్ వేపుకున్నామండి. ఇవ్వండి, 2 నిమిషాలు వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నామండి. ఇవ్వండి, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ ఎగ్ వేసినప్పుడు కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఎగ్ చప్పగా ఉంటుంది కాబట్టి. ఇవ్వండి, కొంచెం వేస్తున్నాం సాల్ట్ వేసి కలుపుకున్నాము. ఇవ్వండి, చూడండి, మొత్తం కలిసిలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని మనం ఎగ్ కొట్టు పోసేసుకుందాం. ఇంకోండి, ఇలాగ ఏగిపోయింది కదా, ఇప్పుడు మనము ఎగ్స్ చితకొట్టు వేసేసుకుందాం. ఇంకోండి, ఇలా వేసాం కదండి. 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకుందాం మనం కదపకంట. 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే బాగా బాయిల్ అవుతుంది. ఇంకోండి, 1 నిమిషం పాటు అన్నాం కదా, చూడండి, ఇప్పుడు మనం ఇది కలుపుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఇలా ఉడకాలి. బబ్బబ్బబ్బో, ఈ ఉల్లికాళ్ళు ఎగ్ ఫ్రై సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం. చూడండి, ఇంకోండి, కలిపేసుకున్నాం కదా, ఇంకొక నిమిషం పాటు ఉంచి అప్పుడు కారం వేసుకుందాం మనం. ఇంకోండి, ఇందుగో కలిపేసుకున్నాం, కలిసిపోయింది. ఇంకోండి, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఎగ్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ జల్లుతున్నానండి పైన. అలా అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎగ్ కూడా పడుతుంది. ఇప్పుడు కలుపుకుందాం. ఇంకోండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మనం ఇది కలిసిలా కలుపుకుందామండి. చూడండి, మొత్తం ఇది కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి. కారము, కొత్తిమీర, సాల్ట్ అంతా కలిసిలాగా. చూడండి, ఇవన్నీ కలిసిపోయింది కదా, 1 నిమిషం పాటు ఉంచుకుందామండి మనము. ఇవ్వండి, ఇంక ఏగిపోయింది కదా, ఒక 1/2 చెంచా గరం మసాలా వేస్తున్నానండి. ఇవ్వండి, వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచి ఆపేసుకుందామండి. గరం మసాలా వేసేసుకున్నాం కదా, మొత్తం కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, జొన్న రొట్టెకి కానీ చపాతీకి కానీ. ఇంకోండి, ఇంకా అయిపోయింది, ఇది ఆపేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఈ ఉల్లికాళ్ళు ఎగ్ ఫ్రై మాత్రం ఒకసారి ట్రై చేయండి, జొన్న రొట్టెకి కానీ చపాతీకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి, ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం.